హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్వీట్ రెసిపీ బ్రెడ్ హల్వా. ఇలా స్వీట్ తినాలనిపించినప్పుడు ఓసారి ఇలా బ్రెడ్ హల్వా చేసుకోండి, చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా ఈజీగా చేసుకోవచ్చు. బ్రెడ్ హల్వా ఎలా చేయాలో మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ఇక్కడ ముందుగా నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. ఒక 7 వరకు బ్రెడ్ స్లైస్ తీసుకొని వీటిని ఇలా సైడ్లు కట్ చేసుకోవాలి. ఈ రకంగా కట్ చేసుకున్న బ్రెడ్ను ఒక 4 పీసెస్గా ఇలా కట్ చేసుకోవాలి. వీటిని వేయించుకోవడానికి కోసం డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇలా ఆయిల్ బాగా వేడెక్కాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ వేసి వేయించుకోవాలి. ఈ బ్రెడ్ను మనం నెయ్యిలో కూడా వేయించుకోవచ్చు. ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ కూడా ఇలా తిప్పి వేయించుకోవాలి. బ్రెడ్స్ అన్నీ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా రెడీ అయిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా బ్రెడ్ పీసెస్ కూడా ఆయిల్లో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేడి చేసుకోవాలి. ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కాజు, కిస్మిస్, బాదంను ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ రకంగా ఫ్రై అయిన వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలా కడాయిలోకి ఒక 1/2 కప్పు వరకు చక్కెర వేసుకోవాలి. ఒక 3/4 కప్పు వరకు నీళ్ళని వేసుకోవాలి. ఈ పాకం అనేది లైట్ జిగురు పాకం వస్తే సరిపోతుంది. ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ కూడా ఇందులో వేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ అంతా బ్రెడ్ అంతా పీల్చుకొని ఈ రకంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు వరకు పాలను వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. మరొక 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.